వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEIT నుంచి మనకు ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సమ్మర్ ప్రోగ్రామ్ వీళ్ళైతే లాంచ్ చేశారు. ఇది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గైస్. ఇది ఒక పెయిడ్ ఇంటర్న్షిప్. పర్ మంత్ మీరు 15,000 రూపీస్ వరకు కూడా గవర్నమెంట్ నుంచి మీరు స్టైఫండ్ రూపంలో పొందొచ్చు అన్నమాట. ఓకే, చాలా మంచి ఆపర్చునిటీ. నాన్ టెక్నికల్ ఇంటర్న్షిప్ని వీళ్ళైతే లాంచ్ చేశారు. క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం. ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయడం ఒక ప్రొసీజర్, అసలు ఈ యొక్క ఇంటర్న్షిప్లో మీరు అసలు ఏం నేర్చుకుంటారు, ఎలాంటి టెక్నాలజీస్ మీద వీళ్ళు ట్రైనింగ్ మీకు ఇస్తారనేసి. ఓకే, మంచి అప్డేట్స్ వస్తాయి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. స్టూడెంట్స్ అవ్వచ్చు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, ఇలాగా గవర్నమెంట్ ప్రైవేట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఈ యొక్క ఛానల్లో మేమైతే డిస్కస్ చేస్తామన్నమాట. రీసెంట్గా మేము గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ ఇవ్వడం కోసం వీధటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కూడా మేము రెగ్యులర్గా ఇవ్వబోతున్నాం అన్నమాట, మిస్ అవ్వద్దు. గ్రేట్. ఈ రోజు నాన్ టెక్నికల్ ఇంటర్న్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. గ్రేట్. ఇక్కడ చూడండి, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEIT నుంచి ప్రెసెంట్ నాన్ టెక్నికల్ ఇంటర్న్షిప్ NEZD సమ్మర్ ప్రోగ్రామ్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు గైస్. జనరల్గా మనకి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మనకి ట్వైస్ ఏ ఇయర్ మనకి కండక్ట్ చేస్తారు. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, వింటర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రజెంట్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. మినిమం డ్యూరేషన్ మనకి 2 months అయితే ఇస్తారు. దాంతోపాటుగా ఎక్స్టెండబుల్ అప్ టు 1 month, అంటే అరౌండ్ మనకి 3 months వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ అని వేసుకుంటే 3 monthsకి 45,000 వరకు కూడా మనం అయితే చక్కగా స్టైఫండ్ రూపంలో తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి. ఓకే, నో ఎగ్జామ్, దీనికి ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయరు. నో ఇంటర్వ్యూ ఏమి ఉండదు. మీరు మీ యొక్క డీటెయిల్స్ ప్రాపర్గా సబ్మిట్ చేస్తారు. ఆ యొక్క డీటెయిల్స్ బేస్ చేసుకుని అకాడమిక్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్ అలా ఉంటుంది. ఓకే, ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఇక్కడ చూద్దాం. స్టూడెంట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా హూ హ్యావ్ సెక్యూర్డ్ 60% ఎవరైతే మార్క్స్ తెచ్చుకున్నారో, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ చూడండి మనకి హూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ అండర్ 10+2+3 ఆఫ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ హూ ఆర్ పర్సూయింగ్ ప్రీ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్. థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్ గైస్. ఓకే, మనకి ఇక్కడ ఒక PDF అయితే ఇచ్చారు, దాని మీద వ్యూ చేసి ఓకే చేద్దాం. దట్ మనకు ఒక PDF అయితే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేషనల్ గవర్నెన్స్ డివిజన్ NEZD అనేసి ఇస్తుంది అనమాట. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నుంచి మనకి ఒక ప్రెసెంట్ ఇంటర్న్షిప్ అయితే చూడడానికి అయితే దొరుకుతుంది మనకి. ఇక్కడ చూడండి ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ నాన్ టెక్నికల్ ఇంటర్న్షిప్స్కి నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, ఈవెన్ ఇక్కడ చూడండి మనకి పర్సూయింగ్ ఫైనల్, ప్రీ ఫైనల్ ఇయర్ డిప్లొమా కోర్స్ ఆర్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇంట్రెస్టెడ్ ఏరియాస్ అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్న్స్ ఫర్ నాన్ టెక్నికల్ ఇంటర్న్షిప్ గురించి ఇక్కడ మనం మాట్లాడితే టోటల్ మనకి 5 ఇంటర్న్స్ని వీళ్ళైతే తీసుకుంటారట. ఇక్కడ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లో ఇక్కడ చూడండి మనం రోల్, పాలసీ డాక్యుమెంటేషన్, సపోర్ట్ అండ్ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ మీద మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా స్ట్రాటజిక్ ప్లానింగ్ యాక్టివిటీస్ మీద, డేటా అనలిటిక్స్ మీద, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ గా డేటా అనలిటిక్స్ మీద ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద కూడా మనకి ఇంటర్న్షిప్ అయితే రోల్ అయితే చేస్తున్నారు. ఇంకా అవేర్నెస్ అండ్ కమ్యూనికేషన్లోకి వస్తే మనకి 2 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. కంటెంట్ రైటింగ్ అండ్ డిజైన్, విజువల్ కంటెంట్ సపోర్ట్ మీద, క్యాంపెయినింగ్, రీసెర్చ్ అండ్ ఈవెంట్స్ అండ్ అవుట్రీచ్ సపోర్ట్ మీద మనకైతే 2 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కెపాసిటీ బిల్డింగ్ వచ్చేటోడికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సపోర్ట్, కంటెంట్ అండ్ కరికులం అసిస్టెన్స్ మీద మనకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ మీద అండ్ లాజిస్టిక్స్ మీద ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద వీళ్ళైతే డీల్ చేస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT మీద, న్యూ ఎమర్జింగ్ అండ్ టెక్నాలజీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద కూడా మనకైతే ఈ యొక్క మెయిన్ ఏరియాస్లోని ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే రోల్ అయితే అవుతుంది. ఇంకా టెక్నాలజీ మేనేజ్మెంట్కి వచ్చేటికి ఇంకొక 2 ఇంటర్న్స్కి వీళ్ళైతే తీసుకుంటారు. నాలెడ్జ్ మేనేజ్మెంట్ మీద మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అప్రైజల్ మీద, డాక్యుమెంటేషన్ అండ్ టెంప్లెట్స్ అండ్ గైడ్లైన్స్ మీద కూడా మనకి ఒక పర్సన్ అయితే తీసుకుంటారు ఇంటర్న్స్ అనమాట. ఓకే, డిఫరెంట్ ఏరియాస్లోని మనకి వేకెన్సీస్ అయితే ఇలా అయితే ఇచ్చారు. డిఫరెంట్ ఏరియాస్లో మనం ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని మనం చక్కగా అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని మీకు అయితే ఇంటర్న్షిప్ అయితే సెలెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఓకే, డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పాను 2 months ఉంటుంది, అది 1 monthకి అయితే ఎక్స్టెండ్ అయితే అవుతుంది అనేసి ఇచ్చారు. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇక్కడ చూడండి మనకి అసలు ఎలా ఇచ్చారని చూస్తే మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో మనకైతే పబ్లిష్ అయింది. వాళ్ళు ఇంటర్న్షిప్ని అయితే అనౌన్స్ చేసేసారు. పబ్లిష్మెంట్ కూడా ఫస్ట్ వీక్లోనే మనకైతే అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ మనకి 3rd week of May అనేసి ఇచ్చారు. 3rd week కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సెలక్షన్ 4th week of May ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంటిమేషన్ ఆఫ్ సెలక్షన్ మనకి 5th week of May ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇంటర్న్షిప్ పీరియడ్ జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఉంటుంది. ఇది మాత్రం చెక్ చేసుకోండి. ఎక్స్టెండబుల్ అప్ టు సెప్టెంబర్ అని కూడా మెన్షన్ చేశారు. ఇక అసలైన విషయం స్టైఫండ్ అండ్ సర్టిఫికేషన్ విషయానికి వస్తే నాన్ టెక్నికల్ ఇంటర్న్షిప్స్కి 15,000 per month మనకైతే పే చేస్తారన్నమాట.
రెమ్యునరేషన్ షాల్ బి పెయిడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ అని కూడా మెన్షన్ అయితే చేశారు NEZD తరపున అనమాట. ఓకే, సర్టిఫికేట్ కూడా మనకైతే ప్రాపర్గా ఇష్యూ కూడా వీళ్ళైతే చేస్తారు. సో చాలా మంచి అప్డేట్ ఇది మాత్రం. అప్లికేషన్ లింక్ మనకు ఒకటి ప్రొవైడ్ చేస్తారన్నమాట, ఒక గూగుల్ ఫామ్ అంట. ఈ యొక్క గూగుల్ ఫామ్ మనం అయితే ఫిల్ చేసేయాలి. అప్లికేషన్ ఫామ్ చూడండి 15th May కల్లా మీరైతే ఫిల్ చేసి ఇంకా 5 days ఉంది. తొందరగా అయితే మీరు ఫిల్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఆ యొక్క అప్లికేషన్ వచ్చినప్పుడు మనకి నాన్ టెక్నికల్ సమ్మర్ ప్రోగ్రామ్ ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేయాలి. మీకు నేమ్, కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ అన్ని కూడా ఇచ్చేసి అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఇచ్చేసి మీ యొక్క CV అప్లోడ్ చేస్తే ఏ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారు ఏంటి అవేర్నెస్ మొత్తం ఆ రోల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏరియాస్లోని మీకు ఆ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ యొక్క ఫామ్ ఫాస్ట్గా ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది కనుక మీరు అప్లై చేస్తే తొందరగా అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసి విదటికి పేజ్ని యాక్సెస్ చేసి అక్కడ అప్లై లింక్ నోటిఫికేషన్ లింక్ చక్కగా యాక్సెస్ చేసి అప్లై చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్తో ఆర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.